గౌతమి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో పలు కారణాల వల్ల మొబైల్ పోగొట్టుకున్న 28 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు అందజేత. ఏదైనా కారణం చేత ఫోన్ పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లో గాని IMEI నెంబర్తో CEIR పోర్టల్లో ఫిర్యాదు చేస్తే వారి మొబైల్స్ను తిరిగి పొందే అవకాశం ఉంటుంది అన్నారు. ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా IMEI నెంబర్ను గుర్తుపెట్టుకోవాలని బాలానగర్ DCP కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూచనలు చేసిన DCP సురేష్ కుమార్. ఈ కార్యక్రమంలో DI కనకయ్య, CI మల్లేష్, SIలు, ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పాల్గొన్నారు. చేసినట్టయితే కనుక ఇమ్మీడియట్గా మీరు ఏదైతే ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా ఒక మెసేజ్ వస్తుంది. దాంతో మనం ఆ ఫోన్ని ట్రాక్ చేసి పట్టుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఎవరైతే ఫోన్ పోగొట్టుకున్నారో లేదా ఫోన్ యొక్క దొంగతనానికి గురైనారో వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు కుదిరితే మీరు CIR పోర్టల్లో నమోదు చేసుకోండి. లేదంటే మీరు పోలీస్ స్టేషన్కి రండి. ఒక ID కార్డు, ఒక ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, పాత మొబైల్ నెంబరు, IMEI నెంబర్ తీసుకొని రండి. మేము తప్పకుండా మీ మొబైల్ పొందడానికి, మీ మొబైల్ మళ్ళీ తిరిగి మీరు పొందడానికి మేము సహాయం చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఈ మొబైల్స్ దాదాపుగా ఏవైతే దొంగిలించబడినాయో ఆ మొబైల్స్ జగదీష్ మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే రాష్ట్రాలు కూడా ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే 28లో కూడా మనం బీహార్ నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఆ ఫోన్లు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి బాలానగర్ జోన్ పరిధిలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో పోగొట్టుకున్న ఒక 28 మొబైల్స్ ఇప్పటి వరకు ఈరోజు రికవరీ చేయడం జరిగింది. వాటిని ఈరోజు మనం ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ మొబైల్స్ అందించడం జరుగుతూ ఉంది. గౌరవ CP గారి ఆధ్వర్యంలో ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో వారందరినీ CEIR పోర్టల్ ద్వారా వారి మొబైల్ని మళ్ళీ తిరిగి ఇచ్చే దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ నిర్విరామంగా కృషి చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో లేదా ఎవరి మొబైల్స్ అయితే దొంగిలించబడ్డాయో వాళ్ళకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే, మొదట మీ మొబైల్ పోగొట్టుకోగానే ఒకవేళ మీరు కనుక టెక్నాలజీ మీకు ఐడియా ఉంటే కనుక CEIR పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీ పాత మీ మొబైల్ పోగొట్టుకున్నప్పుడు లేదా తస్కరించబడ్డప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వడం, దాంతోపాటుగా IMEI నెంబర్, మీరు ఆ మొబైల్కి ఒక IMEI నెంబర్ ఉంటుంది, స్పెషల్ నెంబర్, అది అప్లోడ్ చేయడం. తర్వాత మీ ID ప్రూఫ్, ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఫోటో, ఓటర్ ID కానీ, ఇలాంటిది ఏదైనా ఒక ID ప్రూఫ్ దాంట్లో అప్లోడ్ చేయడం. తర్వాత ఇవి చేయడం. దాని తర్వాత కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఏ లిమిట్స్ వస్తుంది అలాగే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం. లేదంటే పోలీస్ స్టేషన్కి వస్తే మేమే మీ తరఫున ఇవన్నీ చేస్తాము. మీ అప్పుడు మొబైల్ నెంబరు, IMEI నెంబరు, ID ప్రూఫ్ తీసుకొస్తే మేమే CEIR పోర్టల్లో వీటన్నిటిని అప్లోడ్ చేసి దానికి ఒక పోలీసు కంప్లైంట్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ కూడా అదే పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ నెంబర్ ఇస్తాం మీకు. తర్వాత మీరు కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పని చేయండి, మీ మొబైల్ మీద తిరిగి పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక సూచన ఏంటంటే, ఎవరు కూడా పాత మొబైల్స్ కొనడానికి ట్రై చేయకండి. ఎందుకంటే దానివల్ల ఇట్లా దొంగతనాలకి మనమే ప్రోత్సహించినట్టు అవుతుంది. అదే కాకుండా ఆ మొబైల్లో రిమోట్ యాక్సెస్ యాప్స్ వేసి మీ కదలికలు కానీ, మీ విలువైన సమాచారాన్ని కానీ, మీ పర్సనల్ డేటాని కానీ వాళ్ళు తస్కరించే అవకాశం ఉంది. కాబట్టి మీరు పాత మొబైల్స్ కొనడానికి ఎవరో కూడా ఆలోచించడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. సైదిరెడ్డి నరేష్ 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 కనకాయ నెక్స్ట్ రాజు రాజు సంజయ్ కుమార్ రాజు సంజయ్ కుమార్ మీరు మనోహర్ మనోహర్ ఉమెన్ అన్నారు అంటే ఉమెన్ అంతా తెలిసి నవీన్ 1+. నవీన్ రూపా ఎవరమ్మా? మస్తానయ్య పాపారావు
కర్నూలు గారు. పాపారావు. కొంచెం పేర్లు పెట్టి పాపారావు. రైతులు అంటే అందరితో ఒకసారి ఒక గ్రూప్. ప్రేమ్. మీ పేరు సరస్వతి అని చంద్రశేఖర్. చంద్రశేఖర్. నెక్స్ట్ మీరా చంద్రశేఖర్? నెక్స్ట్ పేరు రైట్. రూప. స్నేహిత్. స్నేహిత్. జీ స్నేహిత్. నెక్స్ట్ పేరు చదవండి. జీవన్ కుమార్ సార్. జీవన్ కుమార్. మంచి నిమిషాలతో పడుకో ఇష్టం లేదా ఓకే రైట్ జీవన్ కుమార్. థ్యాంక్స్ చెప్పండి అందరూ. 2 నిమిషాలు